అయితే ఇంతకీ అంత గొప్ప పని శంకరన్ నాయర్ ఏం చేశారంటారు? వృత్తిరీత్యా న్యాయవాది అయిన శంకరన్ నాయర్ భారత్కు సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరిన వాళ్ళలో ఒకరు కాదు. చాలా మందిలానే ఆయన కూడా, కాంగ్రెస్ తొలితరం నాయకులు చాలా మందిలానే ఆయన కూడా బ్రిటిష్ డొమినియన్గా ఇండియా ఉంటేనే బాగుంటుందనేసి ఆయన భావించేవాళ్ళు. అందుకే అప్పటి మద్రాస్ కోర్టులో కీలకమైన అడ్వకేట్ జనరల్ స్థానంలో ఆయన ఉండేవాళ్ళు. బ్రిటిష్ జడ్జిలతో కలిసి పనిచేసేవాళ్ళు. అయితే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే ఈనాటి కేంద్ర మంత్రులానే అనుకోవచ్చు. శంకరన్ నాయర్ 1919 వరకు వైస్రాయ్ ఆస్థానంలో దేశ విద్యాశాఖ మంత్రిగా ఉండేవాళ్ళు. కానీ జలియన్వాలా బాగ్ మారణకాండ ఆయన మనసుని మార్చేసింది. 1919 నాటికి బ్రిటిష్ వారు మన దేశ పౌరుల్ని 5 లక్షల మందిని మొదటి ప్రపంచ యుద్ధంలో వాడుకున్నారు. వారిలో 74,000 మందికి పైగా బ్రిటన్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా తెల్లదొరలు ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కానీ అహింసావాది అయిన మన మహాత్మా గాంధీ అప్పట్లో ఏమని నమ్మేవాడో తెలుసా? ఇండియన్స్ని బ్రిటిష్ తరఫున తమకు సంబంధం లేని యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకుంటే లండన్లోని పాలకుల మనసు కరిగి ఎప్పుడైనా ఒకసారి స్వాతంత్రం ఇస్తారని భ్రమించేవాడు. అందుకే ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపెట్టాలన్నాడు మహాత్ముడు.